మనిషి రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు మనిషి శరీరంలో రక్తం వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. రక్తం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంశం. రక్తం లేకుండా ఏ మనిషి జీవించలేడు. మనిషి శరీరంలో రక్తం సమృద్ధిగా ఉండటం చాలా అవసరం. రక్తం శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందించడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆక్సిజన్ని రక్తం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నరాల సహాయంతో అందిస్తుంది. అయితే రక్తం ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. మన శరీరంలో 2 రకాల కణాలు ఉంటాయి. వీటిలో ఒకటి తెల్ల రక్త కణాలు, మరొకటి ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఐరన్తో కలిసి ఉంటుంది. మన రక్తంలో మిలియన్ల కొద్దీ ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. దీని కారణంగానే మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఒక మనిషి శరీరంలో రక్తం తక్కువగా ఉంటే అతని శరీరం నీలం రంగులో కనబడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆరోగ్యంగా ఉండటం కోసం శరీరంలో తగినంత మోతాదులో రక్తం ఉండటం చాలా అవసరం. అయితే రక్తం ఎరుపు రంగులో ఉంటే మన నరాలు మాత్రం పచ్చ రంగులో ఎందుకు కనిపిస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఎరుపు రంగు కన్నా పచ్చ రంగు యొక్క వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఎరుపు రంగుని మన శరీరం గ్రహించి పచ్చ రంగును చూపిస్తుంది. అయితే ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి జీవికి రక్తం ఉంటుంది. అయితే ప్రతి జీవి యొక్క రక్తం ఎరుపు రంగులోనే ఉండాలని ఏం లేదు. కొన్ని జీవులకు వాటి రక్తం వేరే రంగులో కూడా ఉండొచ్చు. ఉదాహరణకి కొన్ని రకాల పీతలకి వాటి యొక్క రక్తం కాపర్తో కలిసి ఉంటుంది. అందువలన వాటి రక్తం నీలం రంగులో ఉంటుంది. ఆక్టోపస్ యొక్క రక్తం కూడా నీలం రంగులోనే ఉంటుంది. ఇంకా కొన్ని నత్తల యొక్క రక్తం కూడా నీలం రంగులోనే ఉంటుంది. ఇలా కొన్ని జీవులకు వేరే రంగుల్లో కూడా వాటి రక్తాన్ని కలిగి ఉంటాయి. రంగు ఏదైనా రక్తం యొక్క పనితీరు ఒకటే. ఇంకా ప్రతి జీవికి రక్తం అనేది తప్పనిసరిగా ఉండాల్సిన అంశం.